ఉన్నారంట. ఆర్సీబీ ఛాంపియన్స్ అయింది, బ్రాండ్ వాల్యూ పెరిగింది. కానీ బ్రాండ్ వాల్యూ పెరిగింది, ఇంకా హోప్స్ హైప్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటే నెంబర్ 1 ఓనర్స్ చేంజ్ అయిపోతున్నారు. నెంబర్ 2 చిన్నస్వామి స్టేడియంని అవాయిడ్ చేసేస్తున్నారు. నెంబర్ 3 ఆర్సీబీ అనే నామజపం ఇకపై ఆర్సీబీ అని ప్రొనౌన్స్ చేయలేని సిచ్యువేషన్గా మారిపోతుంది. ఎందుకంటే ఆర్సీబీ నేమ్ని మార్చేస్తున్నారు. ఎక్కడైనా ఛాంపియన్స్ అయిన తర్వాత దాని క్రేజు, దాని హైపు, దాని బ్రాండ్ వాల్యూ ఎక్కడైనా వేరే లెవెల్లో వెళ్ళాలి. అదే జరుగుతుంది. కానీ ఎందుకని ఆర్సీబీ మాత్రం ఛాంపియన్స్ అయిన తరువాత ఆ స్టాంపెడ్ మొత్తం మార్చేసింది, కథ మొత్తం మారిపోయింది. దీనికి విరాట్ కోహ్లీ కూడా ఒక రీజన్ ఏమో. ఎందుకంటే T20 క్రికెట్ ఫార్మాట్కి ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చేశాడు, అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అండ్ ఓడిఐ మ్యాచెస్ ఉన్నప్పుడు మాత్రమే అతను ఇండియా కానీ ఓవర్సీస్ కానీ వెళ్తూ ఉన్నాడు. ఇలా ఓడిఐకి కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఓన్లీ ఐపీఎల్లోనే కనిపిస్తాడు. కానీ ఐపీఎల్